రే బాధపడకరా, నేను నిన్నిలా చూడలేకపోతున్నాను రా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, తరుణన్నట్టు సంథింగ్ ఏదో జరుగుంటుంది. ఇందులో వదిన అనుమానించాల్సిన అవసరం లేదురా. నువ్వెవరి మాటల్ని కన్సర్న్లోకి తీసుకోకు. హీల్డ్ అవ్వకరా ప్లీజ్. నా మాట వినరా ప్లీజ్ రా. రే శివ ప్లీజ్, నాకేం అర్థం కావట్లేదురా. నాకింకెవరితోనూ మాట్లాడాలని లేదు. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే. లీవ్ మీ అలోన్ ప్లీజ్. మధుకి వచ్చిన వీడియోలో ఉన్న వెయిటర్ వీడే. రిపోర్ట్స్ నెగిటివ్ గా వచ్చాయి. ఏంటమ్మమ్మా ఏంటి రిపోర్ట్స్ నెగిటివ్ గా రావడం ఏంటి? ఇంతవరకు జరిగిందంతా నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ లా కనిపిస్తుంది. డిఎన్ఏ రిపోర్ట్స్ రాగానే చిన్నప్పటి నుంచి నాన్న లేరనే బాధనంతా తొలగించుకోవాలనుకున్నాను. పుట్టినప్పటి నుంచి అమ్మ ప్రేమ తప్పితే నాన్న ప్రేమ ఎరుగని నేను ఆ లోటు తీర్చుకుందాం అనుకున్నాను. నీ తండ్రి ఎవరని అడిగే నా ఫ్రెండ్స్ అందరి ముందు డాక్టర్ గుణశేఖర్ నా తండ్రి అని గర్వంగా చెప్పుకోవాలనుకున్నాను. ఎన్నోసార్లు అమ్మని నిలదీశాను. ఎప్పటికైనా నాన్నని కలుస్తామని ఆశను పెంచుకున్నాను. అవన్నీ నిజమైపోయి అందరం ఒకటైపోతున్నామన్న టైంలో ఇలా అప్సెట్ అయిపోయింది ఏంటమ్మమ్మా? నాన్న ప్రేమ పొందే అర్హత మాకు లేదా? దేవుడు ఎందుకు మా మీద కక్ష సాధిస్తున్నాడు? అసలు ఎందుకు ఇలా జరుగుతుందమ్మమ్మా? మాది బ్యాడ్ లక్క. బ్యాడ్ టైంలో పుట్టామా? ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ లో ఎందుకు నిలబడాల్సి వస్తుంది? నాన్న ఇంకా నాన్న మా నాన్న కాదా? జీవితంలో నాన్నకి దగ్గరవ్వమా? చెప్పమ్మా. ఆ రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయంటే మరి మా నాన్న ఎవ్వరు? అసలు మేమెవ్వరం? అమ్మ మాకు అబద్ధం చెప్పిందా? ఆ రిపోర్ట్స్ అబద్ధమా? అర్థం కావడం లేదమ్మమ్మా. అంతా అయ్యమయంగా ఉంది. ఇప్పుడు మేమేంటి? నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి? వద్దురా, మీరు ఏడవద్దు, బాధపడద్దు. ఆ కాగితాల్ని వాటి మీద రాతల్ని నమ్మకండి. మీ అమ్మని నమ్మండి. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుండాలి, లేదా హరి అన్నట్టు ఏదైనా మోసం అన్నా చోటు చేసుకుని ఉండాలి. నా కళ్ళ ముందే మీరు జననీ కడుపున పుట్టారా. మీరు జననీ గుణ బిడ్డలేరా? అందులో అనుమానం లేదు. కొంచెం ఓపిక పట్టండి, కాస్త ధైర్యంగా ఉండండి. అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి, పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి. ఇలా ఏడ్చి కుమిలి మీ మనసులు పాడు చేసుకోకండి. నాకు నా కూతురి మీద నమ్మకం ఉంది. మీరు మీ కన్న తల్లిని నమ్మండి. ఏంటయ్యా, ఏంటి వింత నాటకం? పసిపిల్లల జీవితాలతో ఇంత నిర్దయగా ఎందుకు ఆడుకుంటున్నావు? ఎందుకు ఇలా కఠినమైన పరీక్షలు పెడుతున్నావు? చిన్న మనుషుల్ని ఎందుకు క్షోభ పెడుతున్నావు?
నా కూతురికి వీళ్ళకి ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు? గుణే కదా వీళ్ళ కన్న తండ్రి. కాదని రాత ఆ కాగితం మీదకి ఎలా వచ్చింది? నువ్వే రుజువు చెయ్యాలి. రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చాయి. దొరికిపోయాక దొంగ కన్నీరు కారుస్తూ తప్పుడు మాటలు మాట్లాడకండి. రిపోర్ట్స్ నెగటివ్ గా ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. అమ్మ నాన్నల్ని కలపడానికి సంవత్సరం నుంచి ప్రయత్నించాను. ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని ప్లాన్లు వేశాం. ప్లాన్లు ఇచ్చే తాతయ్య పోవడం ఒక బ్యాడ్ లక్. ఎలా అయినా వాళ్ళని దగ్గర చేయాలని ఎంత తాపత్రయపడ్డాం. ఆఖరికి ఈరోజు మా కల నెరవేరుతుందని ఆశ పెంచుకున్నాను. అంత హ్యాపీగా ఉంది అనుకున్న టైంలో ఇలా రివర్స్ అయిందేంటి? అలా నెగిటివ్ రిపోర్ట్స్ రావడానికి రీజన్ ఏంటో అర్థం కావట్లేదు. ఎలా అది తప్పని నిరూపించాలి? అమ్మ పరిస్థితి ఏంటి? నేనే ఇంతలా సఫర్ అవుతుంటే మధు, చిన్న అమ్మమ్మ ఎంత కుమిలిపోతూ ఉంటారో. తొందరపడి ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా నష్టం మా ఫ్యామిలీకే. సిచ్యువేషన్ చేజారక ముందే అందరినీ కన్విన్స్ చేయాలి. ఏదో ఒక విధంగా ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మా ఫ్యామిలీని సెట్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన నేనే ఇలా అయితే ఎలా? No. అమ్మా, అమ్మా, అమ్మేంటి గదిలో లేదు? మధు వాళ్ళ గదిలో ఉందా? అమ్మా.